ఈ డబ్బా ఉన్నందువల్లే వాడి కళ్ళలోంచి మిఠాయి దాయొచ్చు. బామ్మా, నేను చెప్పాను కదా నారాయణ బాబుని, వీడే. సరేమ్మా, మళ్ళీ కలుస్తాను. చెల్లెలు చదువు ఫినిష్ అయిన తర్వాత టీసీ తీసుకొని ఇక్కడికి వచ్చాం. మనం ఎప్పుడు వెళ్దాం? వాళ్ళలాగా వీడున్నాడా వీళ్ళలాగా వాడున్నాడా ఏం తెలియట్లా. వీడేగా టీవీ న్యూస్ లో వచ్చేది. ఈయన నారాయణ బాబు అంటే. వద్దురా నాయనా, ఇతను మన ఇంట్లో ఉండకూడదు. నేను ఈ వయసులో కోర్టులకి పోలీస్ స్టేషన్లకి తిరగలేను. నన్ను వదిలే. వీడి గురించి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు బామ్మా. వద్దురా, ఇతను ఎక్కడ ఉంటాడు, తర్వాత ఇల్లే నాదంటాడు. ఇలాంటి సమస్యలు ఇంట్లో రాకూడదు. ఇతనికి ఫ్రీగా నువ్వు కేసు వాదిస్తావు. నాకు వకీల్ని భరించే శక్తి లేదు. నాకెవరున్నారు? పొద్దున్నే చాలా కోపం ఉన్నట్టుంది. ఆవిడని నేను హ్యాండిల్ చేస్తాను ఉండు. మీ ఇంటి ఆయన్ని నేను చూడలేదే. ఆయన చనిపోయారా? ఓ, మీ పిల్లలు ఎక్కడున్నారు? పొద్దున్నే మొదలెట్టాడు. సూపర్ గా హ్యాండిల్ చేసావు. థ్యాంక్ యూ. రా. చెడగొట్టేనా? ఫుల్గా చెడగొట్టి పడేసావు. నువ్వెందుకు పిల్లల గురించి అడిగావు? ఎందుకు? పిల్లలేరా? ఉన్నారు 5గురు, కానీ ఒక్కడు కూడా పట్టించుకోలేదు అసలు. అదెందుకు అలాగా? విశ్వాసం లేనోళ్ళు అందరూ కన్న తల్లిని చూడాలనుకుంటారు, కానీ వయసు అయిన ముసల్దాన్ని దగ్గర ఎందుకు ఉంచుకోవాలి అనుకుంటారు. పెంచి పెద్ద చేసినందుకు కూలి. విశ్వాసం లేనోళ్ళు. నువ్వు చెప్పరా నాయనా? వకీలు నువ్వు చెప్పు. వీళ్ళు చేస్తున్న విశ్వాసఘాతకానికి దండించే చట్టం ఉందా? చెప్పడ్రా. చట్టంలో అటువంటిది లేదు. లేదు లేదు. కానీ ఒక అమ్మ అన్ని క్షమిస్తుంది. నేను నా బిడ్డల్ని మన్నిస్తున్నా. వాళ్ళు బాగుండాలిరా. అమ్మా, కుడికా లోపలెట్టి రారా నాయనా. వెళ్ళు వెళ్ళు, కానీ విశ్వాసం లేకుండా ఉండకూడదు. మర్యాదపూర్వకమైన కోర్టుకి నేను చెప్పవలసింది ఏంటంటే, such a personal intervention of the chief minister cannot be treated as an indication of the correct motive. That's all, Your Honor. నేను చెప్పేదంతా నిజం. చెప్పండి. ఒట్టేసి చెబుతున్నా, నిజం తప్ప వేరే ఏదీ లేదు. వేరే ఏమీ లేవు. ఆ దైవ సాక్షిగా. దైవ సాక్షిగా. ఏం పని చేస్తున్నావు? నేను ఒక లాయర్ని. ప్రమాణం చేసినందువల్ల ఎవరైనా లాయర్ అవుతారా? ఆర్డర్ ఆర్డర్. ఆయన ఏం ప్రమాణం చేశారంటావు? యువర్ ఆనర్, ప్రమాణం చేయటం అంటే అడ్వకేట్ కి లైసెన్స్ ఇవ్వటమే. అది ఈయన తీసుకున్నారు. మంచి ర్యాంక్ లో పాస్ అయ్యాను. ఓహో, ఒకళ్ళు లాయర్ గా పాస్ అయ్యి నల్ల కోటు వేసుకుని కోర్టు చుట్టూ తిరుగుతున్నందువల్ల బార్ అసోసియేషన్ హాల్లో ఉండి పేకాడుకుంటే లాయర్ అయిపోతావా? నేను పేకాట ఆడను. ఒట్టి ఓనర్నే కాదు, హౌస్ ఓనర్ అని పిలువు. సరే, విచారణ మొదలెట్టండి. సొంత తండ్రిలా మంచి లాయర్ గా అవలేనందువల్ల మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీకు ఉందని చెప్పి మీరు అంగీకరిస్తారా? నారాయణ, ఆర్డర్ ఆర్డర్. కోర్టుని ఈ విధంగా అవమానించకూడదు, తెలియదా మీకు? కరెక్ట్. గుట్కా వేసుకోవడం, మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇవే కోర్టులో చేయకూడని పనులు. నేను మా నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే, కోర్టులో ముక్కుబడి వేయడం అనేది చట్ట విరోధం కాదు, యువర్ ఆనర్. మర్యాదపూర్వకమైన కోర్టు ముందర ఈ హంతకుడు ముక్కుబడి వాడటంలో తండ్రిని ఫాలో అవుతున్నాడని ఖచ్చితంగా తెలుస్తుంది. ఈయనకి పోలీసులంటే భయం. వాళ్ళని చూస్తే వణుకుతాడు. ఇటువంటి సమస్య ఉన్నందువల్ల ఇతను తన తండ్రిలాగా ఏ కోర్టులో కూడా వాదించలేకపోతున్నాడని నేను చెప్తున్నాను. ఆయన చదివిన చట్టాలన్నీ, ఆయన వాదించిన ప్రతిదాన్ని ఈయన అవమానిస్తున్నాడు. అది మాత్రమే కాదు, చట్టంలో ఉన్న నీతి న్యాయం, ఒక్కొక్క పౌరుడు కాపాడాలనే నీతిని న్యాయాన్ని, అటువంటి నిజాన్ని మర్చిపోయి లా ప్రాక్టీస్ చేయడం మర్చిపోయి హంతకుడుగా నిలబడ్డాడు ఇక్కడ ఉన్న ఈ మాథ్యూ. ఏంట్రా నిప్పుకుందా? నీ మాటలు నాకు దీనికంటే చాలా బాధ ఎక్కువగా ఉంది. రేపే మనం ఆ ఈశ్వర సుబ్రహ్మణ్యాన్ని వెళ్ళి కలవాలరా. ఆయన ఎంతో మంది అడ్వకేట్ని తయారు చేశాడ్రా. గుడ్ నైట్. For the reasons stated in the para 8 of the judgment, found interrelated that there was total negligence on the part of the police department. Balance అయితే నవాబ్ రాజేంద్రన్ పిటిషన్ నుంచి కాపీ చేసుకోండి. చేంజ్ ద నేమ్స్ క్విక్, త్వరగా. ఓకే సార్. నాన్సీ, లావ్ అయ్యావు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ అ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. షల్ ఐ టెల్ యూ? న్యాచురల్గానే. అరే వక్కాలతో నారాయణ బాబు, రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. బై ద బై, ఇతను ఎవరని నాకు తెలియలేదు కదా. మేమిద్దరం స్కూల్ మేట్స్. నేను అడ్వకేట్ మాథ్యూ సార్. మాథ్యూ ఏ కోర్టులో? సెషన్స్. మీరైతే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన విషయం మంచిది. ఎప్పుడు వచ్చారు? నిన్నే వచ్చాను. రేపు జాయిన్ అవుతాను. తర్వాత
విషయం ఏంటంటే మిస్టర్ మాథ్యూని మీకు అప్పచెప్తామని. అర్థమైంది, అండర్స్టూడ్. మీరు ఎటువంటి అడ్వకేట్? అది పోలీసులకు సంబంధించిన ఏ కేసైనా టేక్ ఓవర్ చేస్తానండి. ఎస్, ప్రైవేట్ పార్టీస్ దగ్గర నుంచి అడ్వకేట్ జనరల్ కేసు తీసుకోరు కదా. పార్ట్ 3లో ఉన్న రూల్స్ చదవండి. ఓకే. ఎస్, మీకు బాగా తెలుసు, అడ్వకేట్ ఎంఏ చాండన్ గారి కొడుకు. క్రిమినల్ లాయర్. ఆయన కొడుకున్నాడా? అరే మీరే చెప్పేశారు కదా, ఇంకా ఒప్పుకునే తీరాలి. మిస్టర్ మాథ్యూ, బయట ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తీసుకురండి. ఎస్, అది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మనకు ఫేవర్ గానే ఉంటారు, ఇబ్బంది లేదు. ట్రైనింగ్ పోతున్నాడు. రే నేను ఒక అడ్వకేట్ రా. నువ్వు అడ్వకేట్ అయినందువల్లే ఆయనకి ఈ కాంప్లెక్స్ రా. అరే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడ్వకేట్ యాక్ట్స్ దాకా బాగా చదివి ఉన్నా గానీ అతను మనిషిరా. బేసిక్ గా డిగ్రీ చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అదే దానికి నేనేం చేయాలి? అలాగే ఉంటుంది. అడ్జస్ట్ చేసి తీరాలి. నువ్వు అడ్జస్ట్ చేస్తే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు పట్టుకోవచ్చు. పెద్దగా ఏం పోతుంది, పాల్స్ ప్రెస్టేజ్. లేకపోతే గుమస్తానే. నేను కూడా ఒక గుమస్తా కొడుకునే గారా. కోమా తర్వాత ఇది మాథ్యూ డ్రాఫ్ట్ చేసింది, కన్స్యూమర్ కోర్టులో ఇవ్వాలి. ఇదిగోండి. రైల్వే యొక్క సర్వీస్ ఛార్జ్ బడ్డీ నుంచి దిగిన తర్వాత పని స్టార్ట్ చేశారు. ఊరికేనే ఒక్కళ్ళతో నారాయణ బాబుని పిలుస్తారా ఏంటి? మిస్టర్ మాథ్యూ, పోర్ ఇట్ ఇన్ 3 cups. 3 కప్పుల్లో పొయ్యిరా. Don't pour it like that. Look here. Pour it. సార్. Thank you. Well drafted, Matthew. Notwithstanding anything stated above, in the facts and circumstances of the case, provided that hence were the ground stated in the petition. ఇలా మధ్యలో ఇంగ్లీష్ రాసే వకీలు చాలా మందిలో ఉన్నారు. కానీ మీ డ్రాఫ్టింగ్ అలా కాదు. థ్యాంక్ యూ సార్. నేను నారాయణ బాబు అనుకున్నామంటే మిమ్మల్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఏంటి అమావాసి, ఈరోజే కదమ్మా పౌర్ణమి. సర్లే త్వరగా వస్తాను. తానే అమావాసి, నా భార్య.